ఎల్కానా. ఏం పేరమ్మా? ఎల్కానా. అతడు ఎఫ్రాయిముడైన నూపునికి పుట్టిన తోహు కుమారుడైన ఎలీహోమునకు జనమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉండేవి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండో దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకి పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకు బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అచ్చటికి పోవచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులు ఓఫ్ని, ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఎల్కానా తాను బలి అర్పణ చేసినాడు. తన భార్యకు పెనిన్నాకు దాని కుమారులకును కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచు వచ్చును, కానీ హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచు వచ్చును. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేస్తున్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించవచ్చును. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా ఆమెకు కోపం పుట్టించును గనుక ఆమె భోజనం చేయక ఏడ్చి వచ్చును. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చున్నావు? నీ భోజనం మొదటి ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగింది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. హల్లెలూయా. ఈ మాట జాగ్రత్త వినమ్మా, చాలా మంచి మాట. ఇక్కడ ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు. ఎల్కానాకి హన్నా, పెనిన్నా. అయితే హన్నాకి పిల్లలు లేరు, పెనిన్నాకి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కూడా సూటిపోటి మాట్లాడుతూ దెప్పుతూ ఉండేది హన్నాని, పిల్లలు లేరని సంగతి. ఎప్పటికప్పుడే గాయపరిచేది, ఇబ్బంది పెట్టేది పెనిన్నా. అయితే భోజనం మానేసి దుఃఖపడతా ఉంది హన్నా. తిండి మానేసింది, భోజనం మానేసి ఎంతో దుఃఖపడతా ఉంది, ఏడుస్తుంది, మనోవిచారం కలదై మనసులో గాయపడి చాలా విచారంతో నిండిపోయి ఎటు కూడా వెళ్ళలేని పరిస్థితిలో చింతపట్టేసి ఉన్నప్పుడు ఈ భర్త ఏమంటున్నాడంటే హన్నా అంటే చాలా ఇష్టం. అప్పుడు అంటున్నాడు, ఎంత ధైర్యంగా వాదార్పుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? హన్నా నీవెందుకు ఏడుస్తున్నావు? నీకు మనోదుఖం ఎందుకు? విచారం ఎందుకు? దేన్ని బట్టి విచారపడుతున్నావు? పిల్లలు లేరైనా బాధపడుతున్నావు? 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుని కానా? హల్లెలూయా. ఎంత మంచి మాట చెప్తున్నాడు. ఒక భర్త భార్యకి ఇవ్వాల్సినటువంటి ధైర్యాన్ని నింపుతూ ఉన్నాడు. ఒక భర్త భార్యకి ఏ విధంగా సపోర్ట్ చేయాలో సపోర్ట్ చేస్తున్నాడు. అంతేకాదు ధైర్యాన్ని నింపి, మనోధైర్యం నింపి ముందుకు జీవితాన్ని ఎలా తీసుకెళ్లాలో ఎల్కానా నేర్పిస్తూ ఉన్నాడు హన్నాకి. ఈ విధంగా ఒక మంచి బ్యూటిఫుల్ డైలాగ్ని మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు తెలుసా? హన్నా నీవెందుకు ఏడుస్తున్నావు? హన్నా నీ భోజనం ఎందుకు మానుతున్నావు? నీకు మనోవిచారం ఎందుకు కలుగుతుంది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా? ఎంత మంచి డైలాగు. బైబిల్లో సూపర్ డైలాగ్ని మనం చూస్తున్నాం. భార్య భర్తల మధ్య ఉన్న సంబంధాన్ని, విచారంతో ఉన్నటువంటి భార్యకి ఏ విధంగా ధైర్యాన్ని నింపాలో, విచారంతో మనోవిచారంతో ఉన్నటువంటి భార్యకి ఏ విధంగా మనసు నిండా ధైర్యాన్ని నింపాలో ఎల్కానా నుంచి నేర్చుకుంటున్నాం ఈ మధ్యాహ్న కాల సభలో పాఠాన్ని. హల్లెలూయా. ఎంత మంచి పాఠాన్ని, భార్య భర్తల మధ్య ఉన్న సాన్నిధ్యాన్ని, సంబంధాన్ని, ఆ ప్రేమని, గౌరవాన్ని ఎక్కడ కూడా తగ్గకుండా భార్యని ఏ విధంగా చూసే లక్షణాన్ని ఎల్కానాలో చూస్తున్నాం. ఈ విధంగా హన్నాని దేవుడు తర్వాత దీవించాడు, ఆశీర్వదించి గర్భాన్ని తెరిచి సమూయేలు ఇచ్చాడు. గొప్ప ప్రవక్తని హన్నా ద్వారా దేవుడు అనుగ్రహించాడు ఈ లోకానికి. హల్లెలూయా. ఈ విధంగా ఈ మంచి వాక్యాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ పాఠాలను మనం నేర్చుకుంటున్నాం. అంతేకాదు అత్త కోడల మధ్య సంబంధాన్ని, అదేవిధంగా రూతు నయోమి ఇద్దరికి మధ్య ఉన్నటువంటి మంచి డైలాగ్ని మనం చూస్తున్నాం. సూపర్ డైలాగ్. అక్కడ ఏమంటుంది తెలుసా? ఆ రూతు, నేను మళ్ళీ కనలేను కదా, అందుచేత నీ వెళ్ళి నీ అమ్మగారింటికి వెళ్ళి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పి అన్నప్పుడు ఎంత మాత్రం రూతు ఇష్టపడలేదు. కానీ తన తోటి కోడలు మాత్రం వెళ్ళి పెళ్లి చేసుకుంది. రూతు మాత్రం ఏమన్నా తెలుసా? హత్తుకొని అత్తని పిల్లలేదు, అమ్మని పిలిచింది. అక్కడి నుంచి సొంత దేశం అయినటువంటి ఇజ్రాయెల్ దేశం వచ్చి ఏమన్నది తెలుసా? అమ్మ
నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణం తప్ప నిన్ను నన్ను వేరు చేసేది ఏదీ లేదు అని ఎంత హత్తుకుందో ఆ రోజు నుంచి నా కుమార్తెనే హత్తుకుంది. అత్తాకోడల మధ్య సంబంధం ఆ విధంగా చూస్తున్నాం. హల్లెలూయా. ఈ విధంగా బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో గొప్ప విలువైన మాటలు, జీవితాన్ని ఏ విధంగా కట్టుకోవాలో, జీవితాన్ని ఏ విధంగా సరిచేసుకోవాలో పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంది. మంచి మాటలన్నీ కూడా. అంతేకాదు, తండ్రి కుమారుల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని దావీదు తన కుమారుడికి చెబుతూ ఉన్నాడు. అయ్యా కుమారుడా సొలొమోనా, దేవుని యొక్క నిబంధనలను మర్చిపోవద్దు, దేవుని యొక్క కట్టడలు మీరవద్దు. ఇదిగో నా దేవుడు నాకు ఏ విధంగా సహాయం చేస్తాడు, నిన్ను అలాగా ఆశీర్వదిస్తాడు. కానీ దేవుని పేరట ఎప్పుడు కూడా నువ్వు ఉండు, దేవుడు చేసే ప్రతి కార్యాన్ని కూడా నువ్వు పూనుకో ఎక్కడికి వెళ్ళా సరే అని చెప్పేసి సొలొమోనుకి కూడా వివరించడం జరిగింది. గురు శిష్యుల మధ్య సంబంధాన్ని, ఎలీషా మధ్య సంబంధాన్ని చూస్తున్నాం. ఎలీషా మధ్య గొప్ప సంబంధాన్ని మనం చూస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధ గ్రంథం ఎంత మంచి విషయాలని, ఏ విధంగా జీవించాలో, మనుషుల మధ్య ఏ విధంగా సంబంధాలు కలిగి ఉండాలో, దేవునితో ఏ విధంగా సంబంధాలు కలిగి ఉండాలో, దేవునితో ఆశీర్వాదాలు, దేవుని దగ్గర పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలను ఏ విధంగా పొందుకోవాలో ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఏం వాక్యం చెప్పుకున్నామమ్మా? హన్నా గురించి చెప్పుకున్నాం. రైట్.